హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ట్రేడింగ్ సెషన్ ఎలా ముగిసింది? మీరు మంచి ప్రాఫిట్తో మీ ట్రేడింగ్ సెషన్ని ముగించారని భావిస్తున్నా. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ ఏమిటి అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది రేపటి నుండి మనకి వీక్లీ ఎక్స్పైర్ అయితే ఉండదు, ఓన్లీ మంత్లీ ఎక్స్పైరే ఉంటుంది. సో ఇదే వెడ్నెస్డే ఎవ్రీ మంత్ ఎండింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయితే ఉంటుంది. సో రేపటి నుండి ఓన్లీ సెన్సెక్స్ నిఫ్టీ మాత్రమే ఎక్స్పైరీ చూడగలరు వీక్లీ ఎక్స్పైరీ రూపంలో. అందువల్ల మనం సెన్సెక్స్ గురించి అయితే అప్డేట్స్ మనం రేపటి నుంచి అయితే చూద్దాం. ఈరోజు మనం నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ ఈరోజు మనం ఎప్పుడు లాస్ట్ టైం మనం బ్రీఫ్ చేసినట్లే 23,800 దగ్గర అయితే నిఫ్టీ అనేది స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం అయితే జరిగింది. నేనైతే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది 23,700 అనేది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాతనే మీకు డౌన్ మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది అని. సో అదేవిధంగా ఒక బిగ్ క్యాండిల్ ఏర్పడి అక్కడ మనకి బ్రేక్ డౌన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే 23,700 దగ్గర కాస్త కన్సల్టేట్ కూడా చాలా వరకు చూడటం అయితే జరిగింది. సో ఫైనల్లీ అది బ్రేక్ డౌన్ ఇచ్చి మార్కెట్ అనేది 200 పాయింట్స్ అక్కడ మనకి డౌన్ మూమెంట్ అయితే మనకి కనిపించింది. ఫైనల్లీ ఈరోజు ఒక బిగ్ నెగిటివ్ మూమెంట్లో నిఫ్టీ అనేది మనకి కనిపించింది. అది కూడా 324 పాయింట్స్ నెగిటివ్ మూమెంట్లో. క్లోజింగ్ చూసుకున్నట్లయితే 23,602 దగ్గర అయితే మనకి క్లోజింగ్ కనిపించింది. సో దీని ప్రకారం మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు నేను నిఫ్టీ అప్డేట్స్ మాత్రమే ఇవ్వగలను. సో నిఫ్టీకి మాత్రం నేను రోజు చెప్తుంది ఒకటే, ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కాల్ రైటింగ్ పుట్ రైటింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అనేది మనకి 23,600 దగ్గర అయితే మనకి నియర్లీ కనిపించింది. సో నెక్స్ట్ డే మనకి 23,500 23,600 మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి. ఒకటి 23,600 బ్రేక్అవుట్ అయినా ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, లేదా 23,500 బ్రేక్ డౌన్ అయినా ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ మధ్యలో మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు స్టాప్ లాస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అది కూడా మనకి 10:45 తర్వాతే ఈ విధంగా మనకి బ్రేక్ డౌన్ లేదా బ్రేక్అవుట్ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా 23,700 23,600 మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి. సో ఈ విధంగా దీనికి కూడా సేమ్ రూల్సే వర్తిస్తాయి. సో మీకు బ్రేక్ డౌన్ లేదా బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక బిగ్ క్యాండిల్, దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ కూడా బిగ్ ఉన్నట్లయితే ఈ రెండు చూసుకొని మీరు ఎంట్రీ అవ్వండి. ఒక 100 పాయింట్స్ అనేది పాజిటివ్ మూమెంట్ చూసే అవకాశం ఉంది. మార్కెట్ అనేది వెళ్తూ ఉంటుంది, బట్ మీ టార్గెట్ అనేది మీరు ఫిబొనాచి యూజ్ చేసి స్టాప్ లాస్ అయినా సరే విత్డ్రాల్ అయిపోయింది, లేదా మీ టార్గెట్ రీచ్ అయిన తర్వాత విత్డ్రాల్ అయిపోయింది. మార్కెట్ వెళ్తుంది కదా అనేసి మీరు మార్కెట్ వెనక పరిగెడితే మీకే ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వాలటిలిటీ అనేది చాలా అధికంగా ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రేపటి నుంచి లేకపోవడం వలన మొత్తం వాలటిలిటీ ఇప్పుడు నిఫ్టీ మీద సెన్సెక్స్ మీద పడే అవకాశం ఉంది కనుక సో చాలా కేర్ఫుల్గా మీరు ట్రేడ్ చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మీ రెండవది ఏంటి అంటే వాలటిలిటీ అధికంగా ఉండటం వల్ల ఏదైతే మీ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ కూడా మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.